నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే 11 ప్రపంచ అవార్డుల గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వారు అబ్బాయిలే కాకుండా పెద్దవాళ్ళు 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు అని చెప్తున్నారు మీరు. అవునండి. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, పర్సనల్గా ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు అనేది ఉంటాయి కదా, అవి ఎలా డీల్ చేస్తున్నారు సార్ మీరు? అంటే జనరల్గా హైపర్ టెన్షన్ అంటే కంట్రోల్ చేసుకుని చేయొచ్చు. డయాబెటీస్ ఉన్నా సరే కంట్రోల్గా ఉంటే సర్జరీస్ చేయొచ్చు. మేజర్ బైపాస్ సర్జరీ చేస్తారు, హార్ట్ సర్జరీస్ చేయొచ్చు. ఓకే. వాళ్ళ ఫిట్నెస్ పెంచి షుగర్ కంట్రోల్ చేసి, బీపీ కంట్రోల్ చేసి, అయితే ముందు ఆ హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకొని అప్పుడు ఈ ప్రాసెస్ ఫిట్నెస్ ఉంటే చేయాలి. ఓకే. అన్కంట్రోల్ డయాబెటీస్ చేయలేము, ఎందుకంటే చేసినా సరే అది హీలింగ్ సరిగా ఉండదు కాబట్టి ప్రాబ్లమ్సే. కాబట్టి అన్ని కంట్రోల్ చేసుకొని ఫిట్నెస్ ఉన్నప్పుడే చేస్తాం. కార్డియాలజీలో పైన అంటే వాళ్ళు కూడా చెప్తారు ఫిట్నెస్ ఉందంటే చేస్తాం. మెజారిటీ ఈ ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేయొచ్చు, అంత ప్రాబ్లం ఏం రాదు. వాళ్ళు సర్జరీ తట్టుకోగలుగుతారు. ప్లస్ ఇది ఓన్లీ పీనియల్ ఆర్గన్ మీద జరుగుతున్న ఆపరేషన్, పొట్టంతా ఓపెన్ చేయట్లేదు, అంత మేజర్ సర్జరీ కూడా కాదు. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఇంటర్మీడియట్ సర్జరీ. సర్జరీలో మైనరు, ఇంటర్మీడియట్, మేజర్ అని ఉంటాయి. మైనర్ అంటే ఏంటి? కాలుకి ములుగు వచ్చింది, లేకపోతే చిన్న సైజు పుండు అయింది, దాన్ని తీసేయాలి. చిన్న పులిపిరి వచ్చింది, తీయాలి, అది మైనర్. పినల్ ఇంప్లాంట్, బాడీ క్యావిటీని ఓపెన్ చేయకపోతే అది ఇంటర్మీడియట్. పొట్ట ఓపెన్ చేసాం అది మేజర్ సర్జరీ. లంగ్స్ ఓపెన్ చేసాం మేజర్ సర్జరీ. బ్రెయిన్ ఓపెన్ చేసాం అది మెయిన్ సర్జరీ. కానీ పైన సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ ఇచ్చేస్తే అది ఇంటర్మీడియట్ సర్జరీ. దానిలో రిస్క్ తక్కువగానే ఉంటుంది, చేసే ఇది కూడా ఫాస్ట్ సర్జరీ, అంత లాంగ్ టైం తీసుకోదు. మాల్యబుల్ ఇంప్లాంట్ అయితే 1 hour లోపు 40 minutes కూడా చేసేయచ్చు. ఓకే. ఇన్ఫ్లేటబుల్ డిఫ్లేటబుల్ డివైస్ అని వాటర్ కాలం ఉండి దాంట్లో పంప్ సిస్టమ్ ఉంటే దాన్ని జనరల్గా 2 hours 2.5 hours అయిపోద్ది. జనరల్గా ఇప్పుడు 70 years అబోవ్ అంటే పిల్లలు పుట్టడం ఇంకా కొంచెం కష్టం కాబట్టి ఇది చేయించుకున్న తర్వాత అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే 75 years అప్పుడు పిల్లలు కనడానికే ఇంకో అమ్మాయిని చేసుకుని అనుకుందాం. 75 years పర్సన్ ఒక 20 years అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. 20 years అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది కూడా క్వశ్చనే, కానీ చేసుకుంటున్నారు పేదరికం వల్ల. కానీ వాళ్ళ మతాచార ప్రకారం ఫస్ట్ భార్య యొక్క చెల్లెళ్ళు వాళ్ళ చుట్టాలే వచ్చి రెండో భార్యగా మూడో భార్యగా వస్తున్నారు, కలిసి ఉండొచ్చు మన ఇంట్లో అని చెప్పి. ఎందుకంటే రిచ్ ఫ్యామిలీ. అయితే అయినప్పటికీ కూడా స్పర్మ్ కౌంట్ పురుషులు పెద్దగా తగ్గదు. 25 years అప్పుడు మంచి కౌంట్ ఉంది అనుకోండి, 60 years వచ్చినా బాగానే ఉంటుంది, 70 years వచ్చినా బాగానే ఉంటుంది. కొద్దిపాటి ఏమన్నా తగ్గుదల ఉంటే దానికి మందులు ఉన్నాయి, అంతే తప్పితే వీళ్ళు అన్ఫిట్ కారు, కౌంట్ 0 కాదు. ఓకే. మేము 96 years ఒక ఆయనకి ఇంప్లాంట్ చేసాం. 96 years ఫిట్గా ఉన్నాడు, షార్ట్గా, స్లిమ్గా బాగున్నాడు, పెద్దగా షుగర్ బీపీలు కూడా లేవు. ఓకే. ఆయనకు చేసాం. వాళ్ళ కొడుకులే అంటే ఫస్ట్ భార్య కొడుకులు వీళ్ళందరూ చక్కగా ప్రేమతో తెచ్చారు. అతనికి సర్జరీ చేసాం. 1 week 3-4 daysకి డిశ్చార్జ్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ 2 times వచ్చాడు. 2 పిల్లలు కలిగారండి అని చెప్పాడు. నా భార్యకి అసలు పాసిబులేనా 96 years అంటున్నారు? కౌంట్ బాగుంటే పాసిబులే. ఓకే. జనరల్గా లేడీస్కే ఏజ్ ఎక్కువైపోతే వికలాంగులు పుడతారు, డౌన్ సిండ్రోమ్ బేబీస్ పుడతారు, మెంటల్ రిటార్డేషన్, జెనెటిక్ డిఫెక్ట్స్ అంటుంటాం. కానీ పురుషులకు బయాలజికల్ క్లాక్ కొంచెం ఎక్కువ ఉంది. 60-70 years కూడా మంచి కౌంటే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిలో మంచి కణాలను ఏరుకొని భార్యకి ఎక్కించే అవకాశాలు కూడా ఉన్నాయి, తక్కువ కౌంట్ అయ్యిందంటే. ఓకే. కొంతమందికి తగ్గే అవకాశం ఉండొచ్చు డ్యూ టు మెనీ రీజన్స్. హెల్త్ తగ్గినా సరే, లేకపోతే అతనిలో ఒబెసిటీ వచ్చినా, కొన్నిసార్లు వాళ్ళు హుక్కా తాగుతుంటారు, వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు, ఆయిలీ ఫుడ్ తీసుకుంటారు, ఒక్కొక్కరు అంతంత ఎత్తుంటారు. అలాంటి వాళ్ళు తగ్గిందనుకోండి, ట్యాబ్లెట్స్తో కొంతవరకు పికప్ అవుతుంది. బేసిక్గా మంచి కౌంట్ ఉన్నవాడే కాబట్టి పికప్ కూడా ఈజీగానే వస్తుంది. రెండవది, హయ్యెస్ట్ ఏజ్లో ఎప్పుడు బిడ్డను కనగచ్చు పురుషుడు అనేదానికి ఎవిడెన్స్ ఏంటి చూస్తే 106 సంవత్సరాల వయసులో ఒక ఆయనకి అతని ద్వారా భార్య ప్రెగ్నెన్సీ కలిగించగలిగాడు. అతని పేరు చెంగ్ వాయో. అతను చైనాలో ఉన్నటువంటి ఒక కోయ ద్వారా. అతనికి 50 మంది కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారట. 50 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు. అది కోయ ద్వారా కాబట్టి ఎవరైనా సరే అతను చెప్తే ఒబ్లై చేయటమే, అతనితో పాటు ఉండడం. ఓకే. అతనికి 250 మంది కంటే పిల్లలు ఎక్కువ ఉన్నారని, ఆయన కూడా లెక్క తప్పాడని, ఎన్నుండే వారికి కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క భార్యకి 2, 3, 4 పుడుతూనే ఉంటారు. అలా నడుస్తుంది ఆయన బండి. 106 సంవత్సరాలు అప్పుడు ఆ వయసులో లాస్ట్ ప్రెగ్నెన్సీ ఆయన కలిగించి, ఆ తర్వాత కూడా 4 years బ్రతుకున్నాడంట అతను. సో ఆ సమయంలో కలిగింది నా వల్ల కలిగిందా లేదని అతను కూడా ఆశ్చర్యపోయాడంట. ఈ టైంలో నా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నా వల్ల వచ్చిందా లేదా అని. తర్వాత అనుభవి స్పర్మ్ కౌంట్ చేయించుకున్నాడు.
రీజనబుల్లీ గుడ్, మీ వల్లే వచ్చిందండి మీ బిడ్డనే అని ఆయన డిక్లేర్ చేశారు. దాన్ని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా 106 ఇయర్స్కి సెక్షువల్ ఫంక్షన్ ఉందా, ఆ తర్వాత దాని భార్య ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందా, ఆ బిడ్డ బాగుందా, బిడ్డ బాగుంది, హెల్దీ బాయ్ పుట్టాడు. సో ఇదన్నీ ఏంటంటే రేర్ అకేషన్స్. జనరల్గా 106కి అటెంప్ట్ చేయరు ఎవరు. 60-70 ఇయర్స్కి ఈజీగానే పిల్లలు కలుగుతున్నారు పురుషులలో. అతని భార్య మాత్రం యంగే ఉండాలి, 30-35 ఇయర్స్ లోపు ఉంటే మంచి పిల్లలే కలుగుతారు. ఓకే. మ్యాక్సిమం లేడీస్లో ఎక్కువ మంది చూసింది 45 ఇయర్ దాటితే పిల్లలు కలగడం కష్టమైపోయింది. ఏదో ఒక అసిస్టెడ్ టెక్నిక్, ఇన్ఫర్టిలిటీ కానీ ఐవీఎఫ్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటిలో ఐవీఎఫ్లు ఇష్టపడరు. ఓకే, ఎందుకు సార్ అలా? ఎందుకంటే మనిషి యొక్క గ్యామిట్స్ అంటే పురుషుల్లో ఉన్న స్పర్మ్, లేడీస్లో ఉన్నటువంటి ఎగ్, వాటిని మనిషి బయటకు తెచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయటము, పరికరాలతో ముట్టుకోవటము, ఇంక్యుబేటర్లో పెట్టడము, మైక్రోస్కోప్ కింద చూడటము, ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ మత ఆచారాల ప్రకారం ప్రెగ్నెన్సీ ఎక్కడ రావాలి, ఇంట్లో రావాలి. పురుషుడికి సమస్య ఉంటే పురుషుని ట్రీట్ చేయండి హాస్పిటల్లో, కౌంట్ పెంచండి. భార్యకు ప్రాబ్లం భార్యకు ట్రీట్ చేయండి. తర్వాత వీళ్ళిద్దరి యొక్క సంభోగం వల్ల ఒక బిడ్డ కలగాలి, ఇంట్లో కలగాలి. కానీ ప్రెగ్నెన్సీ అనేది మీ ల్యాబ్లో జరగకూడదు అనేది వాళ్ళ దృఢ నమ్మకం. అలాంటి ఒప్పరు. ఉదాహరణకు మీ సమస్య పరిష్కారం కాదమ్మా అని మేము చెప్పామనుకోండి, సరే సార్ మేము అడాప్షన్ చేసుకుంటాం అంతే అంటారు తప్పితే మా ట్రీట్మెంట్ ఎట్లాగైనా సార్ మీరు చేయండి, మీ ఐవీఎఫ్ బేబీ ద్వారా అవుతారు, మీకు సొంతగా కారు బికాజ్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంది అని చెప్తే ఐవీఎఫ్ వెళ్ళము, కాదని చెప్తే మేము అడాప్షన్ చేసుకుంటాం. మా మతాచారాల ప్రకారం అలా చేయకూడదు. కాబట్టి ఎక్కువ శాతం ఎంత వయసు వచ్చినా సరే పురుషుడు తన యొక్క స్పర్మ్ కౌంట్తో కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం. ప్లస్ ఫర్టిలిటీ ఈజ్ వెరీ హై ఇన్ దెమ్. మీరు గమనించండి, వీళ్ళు 10 మంది పిల్లలు అంటారు ఒక్కొక్క భార్యతో, అంటే ఫర్టిలిటీ బాగున్నట్టు. కాబట్టి ఫిట్నెస్ బాగుంటుంది, వాళ్ళ జీన్స్ బాగుంటాయి, వాళ్ళ అడ్వర్స్ కండిషన్లో బ్రతుకుతున్నారు. ఆ హీట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా తప్పకుండా వాళ్ళలో ఉన్న హెల్త్ స్టాండర్డ్స్ వల్ల వాళ్ళకి మంచి పిల్లలే కలుగుతున్నారు. వాళ్ళు ఎక్కువ చదువుకోకపోవచ్చు, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, దాని ఓరియంటేషన్ కూడా లేదు, మన దగ్గర చదివినట్టు అందరి పిల్లల్ని చదివించడం కూడా లేదు. కానీ ఫిట్నెస్ బాగుంది, ఫర్టిలిటీ స్టేటస్ బాగుంది, అమ్మాయిలు ఎక్కువగా పుడుతున్నారు. అది కూడా చూడండి, అమ్మాయిలు కూడా. ఎందుకంటే ఒక పురుషుడు 4 పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు ఎక్కువ ఉండాలి ఆ దేశంలో. ఓకే కదండి, అంతే కదండి. ఇప్పుడు ఈక్వల్ రేషియోలో ఉంటే దొరకరు. కానీ అక్కడ చూడబోతే అబ్బాయిలు కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ మంది పుడుతున్నారు. వాళ్ళు అదే కంట్రీలో పుట్టారు కాబట్టి అక్కడున్న ఆచారం ప్రకారం 4 ఒక చోట ఒక భర్తతో ఉండడానికి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బిడ్డలు కంటున్నారు. అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆర్థికంగా వాళ్ళ సపోర్టింగ్ అంతా కూడా కరెక్ట్ ఉంది. పిల్లలు పెంచడం కానీ ఆ దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి. పాపులేషన్ పెంచితే కుటుంబానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎంతమంది పిల్లలను లెక్కేసుకుంటే మనిషికి 40 మంది పిల్లలు ఉన్నారనుకో 4 లక్షలు వస్తాయి. ఆ ఇంటి ఖర్చు ₹1,00,000 ఉండొచ్చు. సో బ్యాలెన్స్ అంతా కూడా ఇన్కమ్ కిందనే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. పిల్లల్ని ఒక ఆస్తిగా కానీ ఒక బరువుగా అనుకోవట్లేదండి. మనమైతే పిల్లలకి అన్న తర్వాత వాళ్ళు చదివించాలి, ఏ స్కూల్ వేయాలి, ఏ సీట్ వస్తుందో లేదో, ఎక్కడ గవర్నమెంట్ డొనేషన్ కట్టమంటారేమో, మన పిల్లలు చదవకపోతే ఈ భయాలు మనకు ఉంటాయి. అందువల్ల 10 మందికి అనడానికి ఎవరు ఇష్టపడం. ఎవరి భవిష్యత్తును ఎవరు రాయగలం? వాళ్ళ తర్వాత వాళ్ళు ఎంతో కష్టపడి తప్ప వాళ్ళకి మంచి పొజిషన్ రాదు. మనం ఎంతో కష్టపడి పైకి వచ్చాం, మన కష్టం మనకు తెలుసు. ఆ కష్టం మళ్ళీ 10 మందిని వదిలేసి వాళ్ళ ఎమ్మటి తిరిగి వాళ్ళందరికీ మనం భవిష్యత్తు చేయలేం. కాబట్టి ఇద్దరు, ఓకే, కొంతమంది ఒకరే చాలంటున్నారు. ఆ బిడ్డను బాగా చూసుకొని మంచి ప్రయోజకరాలు చేస్తే లేదా ప్రయోజకుడిని చేసేస్తే మన బాధ్యత తీరిపోయింది అనుకుంటాం. వాళ్ళ దగ్గర అట్లా లేదు, ఆ బాధ్యత లేదు కాబట్టి కానీ వదిలేస్తే చాలు, వాళ్ళే పెరుగుతుంటారు. చదువుకోకపోయినా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ సస్టైనెన్స్ కానీ రోజువారీ ఖర్చులకి ఇబ్బంది లేదు. గొప్ప హాస్పిటల్ కావాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేయరు. వాళ్ళకున్న రిసోర్సెస్లో మెయింటెనెన్స్ లెవెల్లో బతికేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మ్యారేజెస్ కానీ, ఎక్కువ మంది పిల్లలు కానీ, ఎక్కువ మంది కలవాలని ఆశపడడం కానీ, ఏజ్ అయిన అవన్నీ కూడా అక్కడ చూశాను నేను. మన దేశంలో చూస్తే 55-60 అయిన తర్వాత ఇక మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక పిల్లలు అవసరం లేదు. ఏదైనా సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే చేయొచ్చు తప్పితే ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు కలిగింటారు, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసి ఉంటారు. కొత్తగా మళ్ళీ మ్యారేజ్ కానీ మళ్ళీ పొటెన్సీ కానీ ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు. ఉన్న పిల్లని జాగ్రత్తగా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం తప్పితే ఇంకో భార్య చేసేసుకోవాలని, ఇంకో 10 మంది కనాలని, వాళ్ళందరినీ అఫోర్డ్ చేయాలని కెపాసిటీ లేదు. అఫోర్డ్ చేయగలిగిన కాంపిటీషన్లో బిడ్డలు తట్టుకోగలగాలి. ఎడ్యుకేషన్ అంటే డబ్బులు కాదమ్మా. కాంపిటీషన్లో వాళ్ళు హైయెస్ట్ ర్యాంక్లోకి వెళ్ళగలగాలి, ఉన్న సీట్లు ఏదో సంపాదించగలగాలి. అది చేయని పక్షంలో చిన్నగా ఏదో డిగ్రీగా క్లర్కులుగా మిగిలిపోతే మనం ఇష్టపడం. ఈ అన్నిటివి మనకు భయాలు ఉంటాయి. ఒక బిడ్డను కనాలంటే దాని వెనుక 25 years హార్డ్ వర్క్ ఉంది. కాబట్టి తక్కువ మంది ఉంటే నాకు మంచిది, ఎంతమంది బిడ్డలు కన్నా అంతే కదా సంతోషం. కాబట్టి 2 చాలండి అనుకుంటారు. ముందు కాలంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి
అలా అనుకుని ఇప్పుడు అట్లా ఎవరంటే వాళ్ళు అంటున్నారు. 2 అమ్మాయిలైనా పర్లేదు, 2 అబ్బాయిలైనా పర్లేదు, ఒక అబ్బాయే చాలు, లేదా ఒక అమ్మాయే చాలు, క్లోజ్. వాళ్ళ కెరీర్లో వాళ్ళు బాగుండాలి, వీళ్ళ కెరీర్ వాళ్ళు తీర్చిదిద్దగలగాలి. ఇంతే ఉన్నటువంటి లక్ష్యాల మధ్యలో నేను చెప్తున్న ఈ స్టోరీ అంతా కూడా కొంచెం ఆడ్గా కనబడుతుంది, స్ట్రేంజ్గా కనబడుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, వాళ్ళ పేషెంట్లు వస్తున్నారు కాబట్టి మాకు ఆ విషయం తెలిసింది. ఓకే. మేము అక్కడే ఉండలేదు, మిడిల్ ఈస్ట్లో మేము పనిచేయలేదు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు ఎంతమంది బిడ్డలని వారిని అడిగామనుకోండి, ఆ వ్యక్తిని 70 సంవత్సరం ఇంప్లాంట్ చేస్తుంటే ఆలోచనలు పడతాడు. ఎంతమంది నాకైతే పెద్ద గుర్తులేదు. అతనితో వచ్చిన వాళ్ళని అడుగుతాడు, బాబు నువ్వు ఎన్నో భార్య కొడుకు అంటే ఫస్ట్ మాకే బేటీ అని. అచ్చా ఫస్ట్ భార్య కొడుకువా, మీ అమ్మకి ఎంతమంది పిల్లలని అడుగుతాడు. మా అమ్మకి 12 మంది ఉన్నారు. అచ్చా ఓకే. ఇంకో పిల్లగా నువ్వు ఎంత, నేను రెండో మాకి బేటాం కాబట్టి నీకెంత, మదర్కి ఎంత అంటే 8. సో ఈ 2 లెక్కేసుకుని 12 + 8 20 మంది. 3 వాళ్ళు ఆ కొడుకులు కూడా ఉంటారు. ఆ కొడుకులను అడిగితే లాస్ట్ టోటల్ చేసుకొని మీరే చూసుకోండి సార్, వాళ్ళు చెప్పేస్తారు. నాకు పెద్దగా తెలియదు టోటల్. అందరూ కలిసే ఉంటాం, దగ్గరే ఉంటాం, ఏమీ గొడవలు లేవు. ఈ పిల్లల మధ్యలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వైరాలు లేవు, ఓకే, ఈర్ష్య మనస్పర్ధలు లేవు, అందరినీ ఈక్వల్గా చూస్తాం కాబట్టి కలిసిపోయి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. తప్పితే వీళ్ళు ఏం చేస్తున్నారనే విషయం కూడా అతనికి తెలియదు. వీళ్ళు చదువుకోలేదు అనే విషయం కూడా వాడికి తెలుసు. వీళ్ళు ఎవరు స్కూల్కి వెళ్ళట్లా, అలా పెరుగుతున్నారు ఇంట్లో. అక్కడ ఇంకా పేరెంట్స్కి పిల్లలకి బాండ్ ఏమి ఉండదా సార్? ఇంకా ఒక రిలేషన్ ఉంటుంది కానీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లోపల వీళ్ళని వెంటబడి చదివించాలి, వీళ్ళు ప్రయోజకులు చేయాలనేటువంటి అంత దృక్పథం. బాధ్యత గురించి తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు. ఓకే, తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు. వాళ్ళకి ఏదో ఆ కాలంలో ఉన్న ఆయిల్ బావులు ఉన్నాయి, లేదా ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అలా మేము వస్తున్నాం, మా తాతలు మాకు ఇచ్చిందంతా ఉన్నాను తప్పితే మేము కొత్తగా సంపాదించింది ఏం లేదు. అదే నడుస్తుంది, అదే ఇన్కమ్ సోర్స్ నడుస్తుంది వీళ్ళకి కూడా తరతరాలుగా. అలాంటి రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే ఈ ట్రీట్మెంట్లకు రాగలుగుతున్నారు. అక్కడ కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేదవాడికి ఏంటంటే 2వ పెళ్లి చేసుకోలేడు. అలా కూడా చెప్పారు, నువ్వు ఎందుకు 2వ పెళ్లి చేసుకోవడం పేషెంట్ అడిగితే నాకు అంత డబ్బులు వేస్తారన్నాడు. చేసుకోవాలన్నా డబ్బు లేదు అంటే దానికి 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకోవాలంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి. ఆ 3 4 ఎవరు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, లేకపోతే అతని గొడవ. ఇవన్నీ సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళకి అవసరమైనటువంటి పొటెన్సీ ట్రీట్మెంట్స్ కానీ అవి ఇన్ఫర్టిలిటీగా ఉన్న ప్రాబ్లమ్ ఉంటే మైనర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను తప్పితే ఐవీఎఫ్ అనేది ఆ దేశాలలో లేదు, దాన్ని సంబంధించరు. వాళ్ళు ఐవీఎఫ్ నిజంగా చేయించదలుచుకుంటే, ఉదాహరణగా ఎవరైనా సరే ఆలోచించారు నేను ఐవీఎఫ్ చేయించుకుంటా అంటే ఆ దేశంలో చేయలేము, వాళ్ళు ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం కొంత ఎగ్జామ్షన్స్ తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. కానీ మెజారిటీ అడాప్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అడాప్ట్ చేసుకున్నా సరే చిన్న పిల్లలు చేసుకుంటారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో అడాప్ట్ చేశారు, 1 year బాయ్నో లేదా 6 months బాయ్ని తీసుకున్నారు. 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి తల్లి అతన్ని ఒక పరాయి మొగాడుగా చూడాలి. ఎందుకంటే 7 సంవత్సరాల కల్లా అతను అబ్బాయిగా ఎదుగుతాడు. ఎదిగినప్పుడు ఇతను వేరే వాళ్ళకి పుట్టాడు కాబట్టి అతను పరాయి పురుషుడిగా అయి తల్లి కూడా అతని దగ్గర తీసుకునే పరిస్థితి. అలా ఒక అబ్బాయిగా, పక్కింటి అబ్బాయిగా అలా పెంచాలి తప్పితే సొంత కొడుకుగా వాటేసుకుని పెంచడం అనేది 7 సంవత్సరాల తర్వాత చేయకూడదు. ఓకే. సో అడాప్షన్లు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ అన్నిటి మధ్యలో జనరల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఎంతో అడ్వాన్స్ అయినప్పుడు కూడా ఈ కంట్రీస్లో అవి వృద్ధి చెందనివ్వరు. వాళ్ళ ఇష్టం కూడా లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే సొంతగా మాకే ట్రీట్మెంట్ చేయడు. వెరికోసిల్ అనే కండిషన్ ఉంది, దాంట్లో పురుషుని కౌంట్ తగ్గుతుంది. పురుషునికి సర్జరీ, మైనర్ సర్జరీ, మైక్రో సర్జరీ చేస్తే బాగవుతాడు, అది చేయించుకుంటాడు. భార్యకి ఏమైనా ఎగ్ ప్రాబ్లం వచ్చింది, పీసీఓడి ఉంది, ఆమెకు ల్యాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేయాలి, దాని మందులు వాడాలి, తీసుకుంటారు. ఆమె ఎగ్ రిలీజ్ కావాలని చెప్తాడు. కానీ వీళ్ళ స్పర్మ్ ఎగ్ తీసుకుని మనం కలుపుతామంటే ఒప్పరు. సో వీళ్ళిద్దరు బాగా అయిన తర్వాత వాళ్ళు సొంతగా ఇంట్లో కలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ రావాలి తప్పితే మీ ల్యాబ్లో కాదు. మీరు చేసే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మా యొక్క స్పర్మ్ని కానీ ఎగ్ని కానీ మీరు హ్యాండిల్ చేయడం కానీ అటు కలపడానికి కానీ ఇక్సీ అనే టెక్నిక్ ఉంది, ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం, అవన్నీ కూడా మేము సమ్మతించమని వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఏదైతే నచ్చుతుందో అది మాత్రం మనం చేస్తున్నాం. కొంతమందిలో ఏమైనా అవసరం పడితే గిఫ్ట్ అని ఉంది, గ్యామెట్ ఇంటర్ఫాలోపియన్ ట్రాన్స్ఫర్. అదేంటంటే ఐవీఎఫ్ టెక్నిక్లో ఏం చేస్తున్నాము, స్పర్మ్ ఎగ్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నాం, వేసి దాన్ని ఒక ఇంక్యుబేటర్ అనేది కమ్మనైన అమ్మగర్భం అంటాం. నార్మల్ టెంపరేచరు, నార్మల్ pH, అందులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ యొక్క సప్లై అన్నీ కరెక్ట్ ఉంటాయి. అందులో 3 days పెట్టి అక్కడ ఫలదీకరణ జరిగితే పిండం తయారైంది, దాన్ని చూసి తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాం. ఇందులో ల్యాబ్లో 3-4 రోజులు ఉంటుంది. స్పర్మ్ ఎగ్ అనేవి 2 యొక్క కలయికలో ఎంబ్రియో కూడా ఉంటుంది. వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే జనరల్గా వాళ్ళ స్పర్మ్ ఎగ్ తీసుకొని స్త్రీకి పొట్ట నుంచి చిన్న రంధ్రం వేసి ఆమె ఫాలోపియన్ ట్యూబ్లో పంపిస్తున్నాం. ఓకే. ల్యాబ్లో ఏమి చేయట్లా, ఓన్లీ స్పర్మ్ ఎగ్ తీసుకొని చిన్న సిరింజిలో లోడ్ చేసుకొని ఫాలోపియన్ ట్యూబ్లో ఎందుకు పంపుతున్నాం అంటే అక్కడ ఫలదీకరణ చెందేటువంటి అనువైన వాతావరణం ఉంది,
అక్కడ దాకా స్పర్మ్ ఎగ్ వెళ్ళలేకపోతున్నాయని చెప్పి ఈ రెండింటిని అక్కడ పెట్టినప్పుడు ఫాలోపియన్ ట్యూబ్లో అవి ఫలీకరణ చెంది అది ప్రెగ్నెన్సీ సొంతగా వచ్చేస్తుంది. దీన్ని గ్యామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే పురుషుని యొక్క స్పర్మ్ తీసుకుంటాం, ఎగ్స్ తీసుకుంటాం, రెండు ఒక సిరింజ్లో లోడ్ చేసుకుంటాం. ఆ వెంటనే వితిన్ మినిట్స్ ఆమెకు చిన్న రంధ్రం వేసి ఆమె ఫాలోపియన్ ట్యూబ్లో వేసేసి ఇంకా వెళ్ళనమ్మా ఇంటికి, మీ స్పర్మ్ ఎగ్ మీకే పెట్టాం, ల్యాబ్లో మాత్రం మేము పెట్టుకోలే, ఏమి దాని కెమికల్స్ కలపలే అని చెప్పినప్పుడు ఆ ఫాలోపియన్ ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. న్యాచురల్గా ట్రై చేసేదానికంటే 40 to 50% ఉన్నాయి. ఆ ఒక్క టెక్నిక్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇలాంటివి. కానీ టోటల్గా ఐవీఎఫ్ కానీ ఇక్సీ ప్రొసీజర్స్ కానీ అఫోర్డ్ చేయలేక కాదు, ఇష్టం లేక. అర్థమైంది.